టాలీవుడ్లో సీనియర్ హీరోల జోరు తిరిగి మొదలైంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఈ నలుగురు సూపర్ స్టార్లు తమ సినిమాలతో మళ్ళీ స్క్రీన్ పైన దుమ్ము లేపుతున్నారు. కానీ వీరిలో హైయెస్ట్ పెయిడ్ హీరో ఎవరంటే సమాధానం ఒకటే, నందమూరి నటసింహం బాలయ్య బాబు. ఇప్పుడు ఈ నలుగురు లెజెండ్స్ రాబోయే సినిమాలు, వారి రెమ్యునరేషన్, ఫ్యాన్ బేస్, హైప్ గురించి చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మెగాస్టార్ చిరంజీవి 45 ఏళ్లుగా తెలుగు సినిమాను లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు అనిల్ రావుపుడి డైరెక్షన్లో ఆయన నటిస్తోన్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఈ టైటిల్ వినగానే ఫ్యాన్స్ కి గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి తన ఒరిజినల్ పేరునే టైటిల్ గా పెట్టారు అనిల్ రావుపుడి. అనిల్ రావుపుడి హ్యూమర్, ఎమోషన్ కలిసిన ఈ సినిమా 2026 సంక్రాంతికి భారీగా రిలీజ్ కానుంది. చిరంజీవి ఈ సినిమా కోసం సుమారు 60 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. కానీ బాక్స్ ఆఫీస్ రాబడులు చూస్తే మార్కెట్ కొంత పర్వాలేదనిపించినా వాల్తేరు వీరయ్య తర్వాత పెద్ద సక్సెస్ ఇంకా రాలేదు. ఇక నెక్స్ట్ కింగ్ నాగార్జున ఇప్పుడు తన 100వ చిత్రం కోసం పూర్తిగా మాస్ అవతారం ఎక్కబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్తో లుక్ డిజైన్ చేస్తున్నారు. నాగార్జున ఫిట్నెస్, లుక్ విషయంలో సీనియర్ హీరోల్లో టాప్లో ఉంటాడు. కూలీ సినిమాలో మాస్ ఫైట్స్, ఎమోషన్, వర్కింగ్ క్లాస్ బ్యాక్డ్రాప్ లో అదరగొట్టిన నాగ్ తన 100వ సినిమాకు సుమారు 25 నుండి 30 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాలో చిరు కూడా యాక్ట్ చేస్తారని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. ఇక నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా, ఎమోషన్ ప్యాకేజీగా పేరుగాంచారు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్. అనిల్ రావుపుడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ దాదాపు 300 కోట్లు వసూలు చేసి వెంకటేష్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ మూవీ కోసం వెంకీ 20 నుంచి 25 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఇక ఇప్పుడు ట్రెండ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారిది. అఖండాతో ఓ రికార్డ్ లెవెల్ మాస్ హిస్టీరియా క్రియేట్ చేశారు. అఘోర అవతారం, బోయపాటి పవర్ఫుల్ డైలాగ్స్తో అఖండాలో అదరగొట్టిన బాలయ్య ఇప్పుడు అదే కాంబోను రిపీట్ చేస్తూ వస్తున్న సినిమా అఖండ 2. ఇండస్ట్రీ టాక్ ప్రకారం బోయపాటి సీను, బాలయ్య కాంబినేషన్ మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేయబోతుందని అప్పుడే ఫిక్స్ అయిపోయారట ఫ్యాన్స్. ఇక ఈ సినిమా కోసం బాలయ్య 80 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. అంటే సీనియర్ హీరోల్లో హైయెస్ట్ పెయిడ్ హీరో ఎవరు అంటే అది బాలయ్య బాబు మాత్రమే. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాదు, బాలయ్య సినిమాలకున్న థియేటర్ కలెక్షన్స్, ఫ్యాన్ మాస్ ఫాలోయింగ్, ఓటీటీ మరియు హిందీ డబ్బింగ్ మార్కెట్ దృష్ట్యా ఆయన విలువ మరింత పెరిగింది. బాలయ్య అంటే మాస్ ప్రేక్షకులకి పూనకం. అఖండ 2తో మళ్ళీ తన నట విశ్వరూపం రిపీట్ అవ్వబోతుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి హై లెవెల్ క్లాస్ మార్కెట్, నాగార్జున స్టైల్ అండ్ క్లాస్ సింబల్, వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ హీరో. కానీ బాలకృష్ణ మాస్ ఆడియన్స్ గుండెల్లో దేవుడిలా తాండవిస్తూ ఉంటాడు. సినిమాలో మాత్రమే కాదు, బయట కూడా నిజమైన హీరో ఎవరో తెలవాలంటే ఆయన్ని ఫాలో అవుతున్న ఫ్యాన్స్ ని చూస్తే అర్థమైపోతుంది. అదే బాలయ్య బాబుకున్న మ్యాడ్ మాస్ ఫాలోయింగ్. కడప నుంచి కర్నూలు వరకు, విజయవాడ నుంచి విశాఖ వరకు జై బాలయ్య అంటే చాలు గాలి కూడా ఆయన వైపు దిశ మార్చుకుంటుంది. 2025లో సీనియర్ హీరోలలో అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకున్న హీరో బాలయ్యనే. ఇదే టాలీవుడ్ పైన బాలయ్య వేసిన మార్క్. ఒకరు బాలయ్యకి ఎదురెళ్ళినా లేక బాలయ్య ఒకరికి ఎదురెళ్ళినా ప్రమాదం ఎదురైన వాళ్ళకే. బాలయ్య లెక్క అది దబిడి దిబిడే.